అందరికీ నమస్కారం అండి. ఇవాళ కార్తీక పురాణంలో 15వ అధ్యాయము దీపమాలికార్పణ ప్రభావము. వశిష్ఠుడు ఇట్లు జనకునికి చెప్పాను. రాజా, కార్తీక మాసములో విష్ణు సన్నిధిలో దీపమాలికలు వెలిగించి ఆనంద నాట్యము చేయువాడు విష్ణు సాయుధ్యమును నందును. ఈ మాసమున సాయంకాలము విష్ణు పూజ చేసినచో సర్వాధిపత్యము కలుగును. కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఆలయమునకు నడిచి వెళ్ళినచో అడుగడుగునకు అశ్వమేధ ఫలము కలుగును. విష్ణు దర్శన మాత్రమున వైకంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అందురు. ఏ పుణ్యకార్యము చేసినను అది అక్షయ ఫలమునిచ్చును. ఆ రోజున విష్ణుదేవునికి షోపోచారములతో భక్తి శ్రద్ధలతో పూజించిన వాని పుణ్యం ఇంతంతయు చెప్పలేము. ఆనాడు శివకేశవులకు 1,00,000 దీపార్చన చేసిన వాడు దివ్య విమానమెక్కి దేవతలచే స్తుతింపబడుచు విష్ణులోకమునకు పోవును. నెల పొడుగునా దీపము పెట్టలేని అశక్తుడైన వాడు ద్వాదశి నాడు, పున్నమి నాడు, కృష్ణ చతుర్దశి నాడు 3 రోజులు పెట్టినను మంచిదే. ఆవు దగ్గర పాలు పితుకునంత సమయము వెలుగునట్లు దీపము పెట్టినచో పవిత్రుడగును. ఇతరులు పెట్టిన దీపములు ఆరకుండా కాపాడిన వానికి కూడా ఘోర పాపము నశించును. ఈ విషయమున ఒక ఇతిహాసమున్నది వినుము. దీపము ఎగదోసిన ఫలము. ఎలుక కథ. పూర్వము సరస్వతీ నది తీరములలో ఒక విష్ణు దేవాలయం ఉండెను. దానికి ఎంత కాలము నుండియో పూజా పునస్కారములు లేవు. ఒకనాడొక యోగి సరస్వతి స్నానార్థము వచ్చి ఆ గుడిని చూసి దానిని శుభ్రము చేసి దగ్గరున్న గ్రామము నుండి వత్తులు, నూనె, ప్రమిదలు తెచ్చి స్నానాంతరము దీపములు వెలిగించి తపము చేసుకొనుచుండెడివాడు. కార్తీక మాసము వచ్చినది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు 12 దీపములు పెట్టి విష్ణు పూజ చేసి తపమునకు కూర్చుండెను. ఒక ఎలుక గుడిలోనికి వచ్చి ప్రమిదలలోని నూనె త్రాగిపోవుచుండెడిది. ద్వాదశి నాటి రాత్రి అది వచ్చినది. ఒక ప్రమిదలోని దీపము గాలికి ఆరిపోగా వత్తిని నోట కరుచుకొని దీపము వెలుగుచున్న ప్రమిదలోనికి దీపము నూనె త్రాగుటకు వచ్చెను. దాని నోటిలోని వత్తి జారి ప్రమిదలో పడినది. ఇది కూడా అంటుకొని మండడం ఆరంభించెను. ఎలుకకు వేడి నూనె త్రాగుటకు సాధ్యము కాలేదు. ఆ వత్తిని వెలిగించిన పుణ్యము చేత ఆ ఎలుక ఒక దివ్య తేజముగల పురుషునిగా మారిపోయెను. తపస్సు మాది నుంచి లేచిన యోగి ఆ కొత్త మనుషుని చూసి, నీవెవడవు, ఇక్కడికేల వచ్చితివని అడిగాను. దానికతడు, మహాత్మా, నేనీ గుడిలో ఉంటూ నిత్యము దొరికినది తినుచుండెడి ఎలుకను. నేను చేసిన ఏ పుణ్యము వలనో కానీ నాకా ఎలుక జన్మము నుండి విముక్తి కలిగినది. నేనెవడనో, నాకెలుక జన్మమేల కలిగినదో, విముక్తి ఎట్ల కలిగనో చెప్పుటకు మీరే సమర్థులు. మీరు సర్వజ్ఞులు గనక దయచేసి నా పూర్వచరిత్రను చెప్పుడని వినయముతో అడిగాను. యోగి తన దివ్య దృష్టితో చూచి, ఓయి, పూర్వము నీవు ఒక బాహ్లిక దేశములో పుట్టిన ఒక బ్రాహ్మణుడవు. భగవంతుని చింతన లేక కేవలము ధనార్జన చేయుటలో మునిగి ఉండడి వాడవు. నీ భార్య సౌందర్యవతి. నీకు సంతానము కూడా కలదు. నీ భార్యకు పనులు చేయుటకు ఒక శూద్ర స్త్రీ దాసిగా నుండటిది. అది కూడా వయసులో నుండుటచే దానిని తాకుచు పరిహాసములాడుచుండడి వాడవు. నీ పిల్లలకు దానిచే అన్నము తినిపించడి వాడవు. పెళ్లి ఈడునకు వచ్చిన నీ కన్యలను అమ్ముకొన్నావు. ఇంటిలో పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకొనడి వాడవు. ఎవ్వరికి దాన ధర్మములు చేసి ఎరుగవు. ఇట్లు సంపాదించిన ధనము నంతయు ఒకచోట కుండలో పెట్టి భూమిలో పాతిపెట్టినావు. కాలము తీరి మరణించి చాలా కాలము నరక బాధలను అనుభవించి ఎలుకగా పుట్టినావు. పుట్టి విష్ణు మందిరంలో దేవద్రవ్యమును తినుచు బతికినావు. దీపములోని నూనెను కూడా తాగివేసినావు. ఇన్ని పాపములు చేసిన నీవు నిన్న రాత్రి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణు సన్నిధిలో తగ్గిపోవచ్చున్న దీపమును ఎగద్రోసి మరొక ఆరిపోయిన వత్తిని దానితో వెలిగించినావు. ఇది నీవు తెలిసి చేసిన పుణ్యము కాదు, అప్రయత్నముగా జరిగినది. అయినను ఆ దీపము వెలిగించిన ప్రభావము చేత నీకు తిరిగి బ్రాహ్మణ రూపము వచ్చినది. ఇంక ముందైనను స్వార్థ చింతన మాని విష్ణు సేవ చేసి మోక్షము నందుము అని చెప్పగా విని ఆ బ్రాహ్మణుడు ఆ యోగికి నమస్కరించి ఆయన వలన అనేక విషయములు తెలుసుకొని జ్ఞాని అయ్యను. తరువాత సరస్వతీ నది స్నానము చేయుచు
త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథులందు 3 రోజులు దీపారాధనము చేయుచు గడిపెను. సర్వ పాప విముక్తుడైనను, విష్ణు సాయుధ్యమును నందును. అందుచేత రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి మహిమ గలది. ఆనాడు స్నానము, దానము, విష్ణు పూజ, దీపమాలికా దానము చేసిన వాడు సంసార బంధముల నుండి విముక్తుడై మోక్షము నందును. ఇట్లు వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహత్య పారాయణ 15వ అధ్యాయము సంపూర్ణం.